Hello, dear students. Welcome. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. Guys, almost యూపీఎస్సి 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఒక 1 మంత్ జాన్ 22కి. సో అంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా లెందీగా ఉండేసరికి మల్టిపుల్ టైమ్స్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఇవాల్టితో ఫెబ్ 21తో అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో స్టూడెంట్ యొక్క నెక్స్ట్ ఇంటెన్షన్, సో ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉన్న ఈ కొద్ది రోజుల్ని సో 100% సక్సెస్ రావడానికి మనం మలుచుకోగలుగుతామా లేదా, మన వల్ల అవుతుందా కాదా, సిలబస్ పూర్తిగా అయిన వాళ్ళకు భయం ఉంటుంది, సిలబస్ అంటే కంప్లీట్గా పార్షల్గా చదివిన వాళ్ళకు భయం ఉంటుంది, అసలు ఏం చదివిన వాళ్ళు ఒక అటెంప్ట్ ఇద్దాము, ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. సో వాళ్ళకు కూడా ఇటు అందరికీ కామన్గా ఉండే భయం. సో 100% సైంటిఫికల్గా ప్రిలిమ్స్ని ఎలా ఎదుర్కోవాలి, వాటికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ వీడియో చాలా స్పష్టంగా చెప్తాను. అండ్ వీడియో చేసే కంటే ముందు, సో విత్ రిగార్డ్ టు మీ, సో నేను హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యొక్క చీఫ్ మెంటార్ని. సో ఆల్మోస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నాకున్న ఈ 6 అటెంప్ట్స్ పూర్తిగా అయిపోయాయి. ఈ 6 అటెంప్ట్స్లో కంటిన్యూస్గా 5 ప్రిలిమ్స్. సో ఫస్ట్ని పక్కన పెడితే, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కాలేజీలో ఉన్నప్పుడే ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఎలా ఉంది చూద్దాం అనుకుంటాం కదా, సో అలా అటెంప్ట్ వేస్ట్ అయిపోయింది. తర్వాత 5 ప్రిలిమ్స్ నాన్ స్టాప్గా క్వాలిఫై అయ్యి నాన్ స్టాప్గా 5 మెయిన్స్ రాశాను. సో ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై కావాలి అని చెప్పే వాళ్ళలో ఖచ్చితంగా దీనికి కరెక్ట్ యాప్ట్ పర్సన్గా వెతికితే ఖచ్చితంగా అందులో నేను ఉంటాను యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి. సో లెట్ us గో త్రూ దట్. సో గైస్, డిస్కస్ చేసే కంటే ముందు, సో May 25th ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్. సో ఫిబ్రవరి మొత్తాన్ని పక్కన పెట్టిన మార్చి నుంచి మనం కౌంట్ చేసుకున్నా కానీ మార్చిలో వీఆర్ లెఫ్ట్ విత్ 31 days, ఏప్రిల్లో వీఆర్ లెఫ్ట్ విత్ 30 days. సో మార్చ్, ఏప్రిల్, మే 25th కదా, సరే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద డేట్. సో 20 days, May 20 వరకు మనం పెట్టుకుందాం. సో 61 + 20 81 days. వీఆర్ లెఫ్ట్ విత్ హౌ మెనీ డేస్? 81 days. ఆల్మోస్ట్ 2.5 నెలలు. సో 4, 9 ప్లస్ ఇంకొక 2 వేసుకోండి, 11 వారాలు ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అటు ఇటు చూసుకున్నా 11 to 12 weeks ఉన్నాయి. ఈ 12 weeksలో 100% మన షెడ్యూల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటో ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు యూ కెన్ లుక్ ఎట్ దిస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ అ సేయింగ్, మనం ఒక పర్సన్ని టార్గెట్ చేసేటప్పుడు, ఒక యుద్ధం కానీ ఏదైనా కానీ, మనం శత్రువుని ఓడించాలంటే ఫస్ట్ శత్రువు యొక్క పాజిటివ్స్ నెగటివ్స్ తెలుసుకోవాలి, వాడి స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలనుకుంటాం. ఇక్కడ మన శత్రువు అంటే లిటరల్ శత్రువు కాదు, సో మన కాంపిటీటర్ ఎవరంటే యూపీఎస్సీ. ఆ యూపీఎస్సీ యొక్క మైండ్ సెట్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో 100% వాళ్ళకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ప్రీవియస్గా అంటే గత 5-6 సంవత్సరాలు 1, 2, 3, 4, 5, 6, 7 ఇయర్స్, ఆల్మోస్ట్ 7 ఇయర్స్లో యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని, అంటే నేను చెప్పబోయే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫికల్గా ఒక ఎవిడెన్స్తో మీకు చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ క్లియర్ కట్ ఫ్లో చార్ట్ ఇచ్చాను. అండ్ గైస్, మనం ఇక్కడ చూసినట్లయితే దానికంటే ముందు యూపీఎస్సీలో ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జనరల్గా CSATని మనం చూస్తూ ఉంటే చాలా టఫ్ అనుకుంటాం. ప్రతి క్షణం కాంప్రహెన్సివ్గా రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, లేకపోతే మ్యాథమెటికల్ కానీ, రీజనింగ్స్ కానీ చేసేటప్పుడు మనసు పూర్తిగా పెట్టి చేస్తేనే CSAT క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది అంటారు. సో నేనేమనంటే CSAT మాత్రమే కాదు, సో ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్, ఈ పేపర్ 1 ఏదైతే ఉంటుందో పొద్దున రాస్తాం కదా పేపర్ 1, ఇది కూడా ఒక రకమైన CSAT. దీంట్లో కూడా 100% రీజనింగ్ని, లాజికల్ రీజనింగ్ని అప్లై చేయాలి, ఖచ్చితంగా అనలైటికల్ నాలెడ్జ్ని అప్లై చేయాలి. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు అంతఃకరణ శుద్ధితో ప్రతి క్వశ్చన్, ఎందుకంటే ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవుతుంది, ఇదే ఎందుకు కరెక్ట్ అంటే నీకు డామ్ షూర్గా తెలియకపోయినా కూడా నీకు ఆన్సర్ కరెక్ట్ చేయడానికి అక్కడ ఖచ్చితంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అందుకే CSATలో ఎంత అటెంప్టివ్గా ఉండాలో ఖచ్చితంగా ఈ పేపర్ 1లో కూడా, జనరల్ స్టడీస్లో కూడా ఖచ్చితంగా అంతే అటెంప్టివ్గా ఉన్నవాడికి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో 5 ప్రిలిమ్స్ చేసిన అనుభవంతో, అంటే 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అనుభవంతో చెప్తున్నాను ఇది. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సక్సెస్కి సంబంధించి సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఈజీ క్వశ్చన్స్. అంటే ఈజీ క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. ప్రతి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఒక 35 to 40 ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, నేను ప్రూఫ్తో సహా చెప్తాను. అండ్ ఫర్దర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక క్వశ్చన్
పక్కాగా తెలియకపోయినా ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే సిరీస్ ఆఫ్ వీడియోస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. సో ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి యుద్ధ ప్రాతిపదికన అంటే ఇవాల్టి నుంచే పూర్తిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే సో యాజ్ ఐ టోల్డ్ యూ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్. సో సిలబస్ పూర్తిగా అయిపోయిన వాళ్ళు, సిలబస్ పార్షియల్గా అయిపోయిన వాళ్ళు, అసలు ఏమీ చదవని వాళ్ళు అందరూ కూడా సరే ఏదో ఒకటి ఫస్ట్ అటెంప్ట్ చేద్దాం, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలా బాగుంటుంది, కనీసం 80 రోజులైనా స్పష్టంగా పూర్తి ఫోకస్తో చదివితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈజీ క్వశ్చన్స్ని నువ్వు మిస్ చేసుకోవడానికి వీలు. నువ్వు ఈ ఈజీ క్వశ్చన్స్ 35 to 40 ఈజీ క్వశ్చన్స్ వచ్చాను కదా, అందులో ఫర్ సపోజ్ 40 క్వశ్చన్స్లో 35 అక్యురేట్గా నువ్వు పెట్టగలిగినా నీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇది ఫస్ట్ థింగ్. సరే ఈజీ క్వశ్చన్స్ ఓకే, మిస్ చేసుకోకుండా ఆన్సర్ చేయాలి. దెన్ వాట్ అబౌట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి కూడా డిఫికల్ట్ గానే ఉంటుంది. దెర్ ఇస్ నో అదర్ ఫండా ఫర్ దట్. సో వాళ్ళకు వీళ్ళకు అందరికీ డిఫికల్ట్, అదొక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఉంటుంది. ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు అప్లై చేసే లాజికల్ థింగ్స్ ని వల్ల కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా డిఫికల్ట్, కానీ ఈజీ క్వశ్చన్స్కే ఖచ్చితంగా నువ్వు మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దానికి క్లియర్ కట్ ప్రాక్టీస్ కావాలి. సో దానికి క్లియర్ కట్గా నేను వీడియోలో ఎవిడెన్స్తో చెప్పాలనుకుంటున్నాను. చూడండి గైస్, లాస్ట్ 2024 లాస్ట్ ఇయర్ జరిగిన ప్రిలిమ్స్ నుంచి 2018 వరకు ప్రతి ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఇచ్చాను కొంచెం అటు ఇటుగా. అండ్ ఇక్కడ చూడండి ఎకానమీ, కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్సన్కి కొంతమంది అనొచ్చు సార్ 17 వచ్చాయి, 15 వచ్చాయి, 20 వచ్చాయి, 21 వచ్చాయి. అంటే కోర్ ఎకానమీ తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ తీసుకోవచ్చు, కొంతమంది అగ్రికల్చర్ని ఎకానమీలో యాడ్ చేయొచ్చు, లేకపోతే అగ్రికల్చర్ని ఎన్వైరన్మెంట్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో అందుకే సో అటు ఇటుగానైనా కూడా క్లియర్ కట్గా ఇచ్చాను. కొన్నిసార్లు కొంతమంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కరెంట్ అఫైర్స్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, జాగ్రఫీలో కూడా కొన్ని మ్యాప్ పాయింటింగ్స్ వస్తాయి, దాన్ని కరెంట్ అఫైర్స్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, జాగ్రఫీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జాగ్రఫీగా క్యాలిక్యులేట్ చేస్తే దాని మార్కులు పెరుగుతాయి, కరెంట్ అఫైర్స్గా క్యాలిక్యులేట్ చేస్తే దాని మార్కులు పెరుగుతాయి. సో అంటే ఈ క్వశ్చన్స్ కరెక్టా కాదా వీటన్నిటిని లెక్కేసుకొని సో ఎకానమీ నుంచి ఇన్ని వచ్చాయా, పాలిటీ నుంచి ఇన్ని వచ్చాయా, దానికోసం మీరు టైం వేస్ట్ చేయకండి. దిస్ ఈజ్ అన్ ఓవర్ వ్యూ. సో 99% అక్యురేట్గా నేను మీకు ఇచ్చాను. సో ఎలా డిస్క్రిపెన్సీస్ కూడా ఒకవేళ అటు ఇటు అవుతే ఎలా ఉంటాయి కూడా చెప్పాను. సో బట్ పాలిటీ, హిస్టరీ దాదాపుగా సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ కోర్ కాన్సెప్ట్స్ కాబట్టి. సో మనం ఇక్కడ చూస్తే సో చూడండి గైస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ 4 సబ్జెక్టులు తీసుకోండి. ఏంటంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. సో 28, 35, 45, 55, 61 అంటే ఆల్మోస్ట్ దీంట్లో నుంచి 61 మార్క్స్ వచ్చాయి. సరే 61 కోర్ సబ్జెక్ట్స్ కదా, ఒక 15 క్వశ్చన్స్ టిపికల్ వచ్చాయి అనుకోండి 16లో. సో ఇంకా వీఆర్ లెఫ్ట్ విత్ హౌ మచ్ 45 క్వశ్చన్స్. ఈ 45 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన 2024లో అఫ్ కోర్స్ ఇంకా కీ రాలేదు. ఇంకా బేసికల్గా యూపీఎస్సీలో ఏమవుతుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఇయర్కి సంబంధించిన కీ రిలీజ్ చేస్తారు. సో 2024 ప్రిలిమ్స్కి ఇంకా రాలేదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి? ఆల్మోస్ట్ 90 to 95 మార్క్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే నీకు 45 కరెక్ట్ అయినా కూడా 45 అంటే ఈ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ వీటిని వదిలేసినా కూడా మీరు కట్ ఆఫ్ని దాటుకుంటారు ఈజీగా. సో ఫర్ సపోజ్ 2023 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడే క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, సో ఈ కోర్ సబ్జెక్ట్స్ సో 16, 16, 32, 42, 45, 55 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 55 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ టిపికల్ అనుకోండి, కష్టంగా వచ్చాయి, లివ్ ఇట్. సో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ అయినా ఈజీగా ఉంటాయి కదా, అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ అయినా. సో 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు 80 మార్క్స్ వస్తాయి, 75 కట్ ఆఫ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్గా వినండి గైస్, ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా ఈ 80 రోజులు మీరు ఎటువంటి ప్లాన్ని అనుసరించాలి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలంటే పక్కా ఎటువంటి స్ట్రాటజీ ఉండాలి. సో నేను అంటే నాకున్న అనుభవంతో 5 years 5 కన్సిక్యూటివ్ ప్రిలిమ్స్కి నేను క్వాలిఫై అయ్యాను, 5 మెయిన్స్ రాశాను కంటిన్యూగా. ఎలా రాశానంటే ఒక్కొక్క స్టేజ్లో ప్రిలిమ్స్ అవుతుందో లేదో కూడా నాకు డౌట్. బట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకైంది అంటే ఫస్ట్ ఆ యూపీఎస్సీ పేపర్ని అనలైజ్ చేసుకోవాలి. ఆ మైండ్ గేమ్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. సో అందుకే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. మీరు దీన్ని చూసుకున్నాం, ఈ కోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా, ఈ కోర్ సబ్జెక్ట్స్, సో ఇట్లా ఇవన్నీ పాలిటీ మొత్తం తీసుకుంటే యావరేజ్గా సో లాస్ట్ 7 సంవత్సరాల్లో 7 yearsలో పాలిటీ నుంచి 14 to 15 క్వశ్చన్స్ వచ్చాయి. సేమ్ అట్లాగే ఎకానమీ నుంచి చూసుకుంటే 15 to 16 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్
హిస్టరీ అండ్ కల్చర్ తీసుకుంటే 16 to 17 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ జాగ్రఫీ తీసుకుంటే 11 to 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా సో ఇప్పుడు మొత్తం అంటే లాస్ట్ 7 years యావరేజ్ బేసికల్గా నార్మల్గా అంటే ఇలా యావరేజ్ తీసుకుంటే ఈ సంవత్సరం వస్తుంది నెక్స్ట్ సంవత్సరం వస్తుంది అని చెప్పలేం. బట్ ఇక్కడ వీటన్నిటిని ఎస్టిమేట్ చేసుకుంటూ మనం ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకుంటున్నాం. సో ఎన్ని మార్క్స్ రావాలి మినిమం, సో ఎంత బేసికల్గా కట్ ఆఫ్ అనేది వేకెన్సీస్ని బట్టి అండ్ అలాగే పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఎస్ ఎవ్రీవన్ నోస్ ఇట్, కానీ నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను మీకు ఎలా ఏంటి అని చెప్పి. సో యావరేజ్గా లాస్ట్ 7 years తీసుకుంటే యావరేజ్గా కట్ ఆఫ్ 90 మార్క్స్. సో ఈ 90 మార్క్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇట్ సైడ్ తీసుకుందాం 14, 15, 29 ప్లస్ 35, 45 ప్లస్ 11, 56. సో చూస్తూ ఉంటే 56 క్వశ్చన్స్ ఉన్నాయి. సరే 56లో ఫర్ సపోజ్ 15 క్వశ్చన్స్ మళ్ళీ టిపికల్ అనుకోండి, 41 క్వశ్చన్స్, 41 into 2, 82 మార్క్స్ మీకు ఇక్కడే వస్తుంది. సో ఎంత ఉంది యావరేజ్? 90 మార్క్స్. అంటే ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతిసారి కరెంట్ అఫైర్స్ నాకు తెలియని వస్తాయేమో, హిస్టరీ చూడండి ముఖ్యంగా హిస్టరీలో ఎఫిషియన్సీ 100% ఉండదు. 20 హిస్టరీ క్వశ్చన్స్లో అట్లీస్ట్ 12 కరెక్ట్ కొడితే నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు, నువ్వు గొప్పోడు అన్నట్టు, నువ్వు ఇంకా అంటే ఈ మునగాడు అంటారు కదా అలాగా. ఎందుకంటే హిస్టరీలో ఏన్షియంట్ కొన్నిసార్లు తమిళనాడు టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీస్, న్యూ టెక్స్ట్ బుక్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, బిపిన్ చంద్ర ఎన్ని చదివినా ఏన్షియంట్ హిస్టరీలో కొంచెం కష్టం, కల్చర్లో ఇంకా కష్టం. అందుకే హిస్టరీ ముందు నుంచే నీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. 20 క్వశ్చన్లు వస్తే నాకు 10 వచ్చినా చాలు, 12 వచ్చినా చాలు అన్నట్టు ఫిక్స్ అయిపోవాలి. సో వీటిని బట్టి చూస్తే సో యావరేజ్గా అంటే మీకు అంతకు ముందే లాస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేశాను మన ఛానల్లో, మీరు చూడొచ్చు. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇలా తీసుకుంటే సో పాలిటీ నుంచి 14, లేకపోతే జాగ్రఫీ నుంచి, ఎకానమీ నుంచి ఇట్లా తీసుకుంటే కోర్ సబ్జెక్ట్లో నుంచి అట్లీస్ట్ 50 క్వశ్చన్లు కోర్ సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే రాబోయే 80 రోజులు మీ ప్లాన్ ఎలా ఉండాలి? సో యాజ్ ఐ టోల్డ్ యూ, పాలిటీ ప్లస్ ఎకానమీ ప్లస్ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ. సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే సో 1, 2, 3, 4 అయితే ఇక్కడ చూడండి ఎన్వైరన్మెంట్ కూడా కోర్ సబ్జెక్టే. ఐఎమ్ నాట్ నెగ్లెక్టింగ్ ఎన్వైరన్మెంట్. అయితే ఎన్వైరన్మెంట్ విషయంలో ఏమవుతుందంటే ఈ కోర్ కాన్సెప్ట్స్తో పాటు బాగా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తున్నాడు. ఐఆర్ కరెంట్ అఫైర్సే, ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్సే, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్సే. సో ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. బట్ ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఒక పర్టికులర్ కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్ అడుగుతారు, పాలిటీ అయినా ఎకానమీ అయినా. అందుకోసం కరెంట్ అఫైర్స్ని సపరేట్గా చూడకండి, ఒక ఇంటర్ డిసిప్లినరీ లాగా చూడండి. సో నేనేం చేస్తున్నానంటే కరెంట్ అఫైర్స్ని కొంచెం సేపు పక్కన పెట్టి సో కోర్ సబ్జెక్ట్స్ ఎలా స్ట్రెస్ చేయాలి, సో రాబోయే రోజుల్లో మీ ప్లాన్ ఎలా ఉండాలని చెప్పి మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ దీంట్లో నుంచి అట్లీస్ట్ సో ఒక 45 నుంచి 50 క్వశ్చన్స్ రాబోతున్నాయి. 40 to 50 క్వశ్చన్స్. సో 100% ఈ సబ్జెక్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో నువ్వు క్లియర్ కట్ రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకున్నప్పుడు ఈ 45 to 50 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో పక్కాగా 35 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యేలాగా నీ ప్యాటర్న్ ఉండాలి, నీ ట్రెండ్ ఉండాలి, నీ స్ట్రాటజీ ఉండాలి. సో 35 కరెక్ట్ అవుతాయి ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 70 మార్క్స్ ఎటు వెళ్ళవు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, పక్కన పెడదాం, అగైన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇట్, నెగిటివ్ మార్క్స్. సో ఇట్లా కోర్ కాన్సెప్ట్స్ ని ఫోకస్ చేయండి. సో దీనికి సంబంధించి వీటిని ఫస్ట్ పాయింట్, ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎఫెక్టివ్గా రివైజ్ చేయండి. ఎఫెక్టివ్గా రివైజ్ చేయడంతో పాటు టెస్ట్. సో పాలిటీకి సంబంధించిన ఒక టెస్ట్. సో నేను ఏదైతే ఇంతకు ముందు చూపించానో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో టోటల్గా సో పాలిటీకి సంబంధించి ఒక టెస్ట్, ఎకానమీకి సంబంధించి ఒక టెస్ట్, హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ 100 మార్క్స్తో. సో మనకేమవుతుంది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 7 కోర్ సబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. సో 7 సబ్జెక్ట్స్కి సంబంధించి 7 టెస్ట్స్ రాయండి. ఈ టైంలో టాపిక్ టెస్ట్స్ రాయకండి. సో మనకున్న ఈ 80 డేస్లో నీకు ఎఫెక్టివ్ రివిజన్ కావాలి, నువ్వు టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగని మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తూ పోతుంటే దాన్ని నువ్వు ఎఫెక్టివ్గా ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నువ్వు చూసుకోలేవు. సో నేనేం చెప్తున్నానంటే ఈ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఒక టెస్ట్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక టెస్ట్, ఆల్మోస్ట్ 8 టెస్ట్. ఈ ప్రతి టెస్ట్ ఎలా ఉండాలంటే ఇటు కరెంట్ అఫైర్స్ని అండ్ అలాగే ఇటు స్టాటిక్ పార్ట్ని కవర్ చేసే విధంగా పాలిటీ పూర్తిగా చదివేసి ఒక పాలిటీ టెస్ట్, ఎకానమీ పూర్తిగా చదివేసి ఒక ఎకానమీ టెస్ట్, హిస్టరీ పూర్తిగా చదివేసి ఒక హిస్టరీ. సో ఇట్లాంటి టెస్ట్ సిరీస్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. సో అందుకోసం చూడండి సేమ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని
హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో నేను ఇంతకుముందు ఏవైతే ఇవన్నీ ఎస్టిమేషన్స్ చేశానో, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో నాకు తెలుసు కాబట్టి క్లియర్ కట్గా అంటే పీవైక్యూస్లో నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు నెక్స్ట్ ఎగ్జామ్లో అనలైజ్ చేసే కెపాసిటీ కూడా నాకుంటుంది. సో ఇంత నేను చేశాను కాబట్టి ఆ క్వశ్చన్స్ని చూస్తేనే ఇది హిస్టరీ, ఇది జాగ్రఫీ, ఇది ఎకానమీ అని మనకు తెలుస్తుంది. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టాను కాబట్టి సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఒక యునిక్ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ యునిక్ టెస్ట్ సిరీస్ ఏమవుతుందంటే ఫస్ట్ పీవైక్యూస్. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ పీవైక్యూస్. సో పీవైక్యూస్ అన్ని కావు, అంటే పాలిటీకి సంబంధించి లాస్ట్ 10 yearsలో వచ్చిన పీవైక్యూస్ వాటిని బేస్ చేసుకొని వెరీ అంటే రిపీటెడ్గా ఏవైతే ఉన్నాయో అట్లా పికప్ చేసుకొని సో ఒక పాలిటీ టెస్ట్ అండ్ అలాగే ఒక ఎకానమీ టెస్ట్, అలాగే ఒక హిస్టరీ టెస్ట్, అలాగే ఒక జాగ్రఫీ టెస్ట్. అంటే పీవైక్యూస్ లాస్ట్ ప్రీవియస్ ఒక 10 yearsలో అడిగిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పీవైక్యూస్ పైన ఫస్ట్ టెస్ట్ పెడతాను. అంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయంటే ఈ 4 కోర్, మళ్ళీ టోటల్ క్వశ్చన్స్ పెట్టట్లేదు, ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్. ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పాలిటీ 100 క్వశ్చన్స్, ఎకానమీ 100 క్వశ్చన్స్, హిస్టరీ 100 క్వశ్చన్స్, జాగ్రఫీ 100 క్వశ్చన్స్. ఇలా 4 పీవైక్యూస్. ఫస్ట్ పీవైక్యూస్ పెట్టాను, మళ్ళీ ఇవి లాస్ట్ లో పెడతాను. సో ఫస్ట్ మీకు అంత ఎఫెక్టివ్ రివైజ్ కావాలి కాబట్టి ఈ పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్. సో నెక్స్ట్ రివిజన్. సో ఎవ్రీ వీక్ ఐ గివ్ మీ టెస్ట్స్ ఎలా పెడతానో కూడా మీకు ఆ ప్లాన్ అంతా కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీరు చూడొచ్చు. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే డు నాట్ ప్యానిక్, ఆ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. సో మీకు తప్పదు అనుకుంటే, ఇంకా ఏ చాయిస్ లేదనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ రివైజ్ చేయాలి. కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తూ ఉంటే సో 1, 2, 3, 4, 5, 6, 7 కోర్ సబ్జెక్ట్స్ కదా, వీటికి సంబంధించి 7 టెస్ట్స్. కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పినట్టు 7 సబ్జెక్ట్స్ ఇంటూ ఈచ్ టెస్ట్. 7 సబ్జెక్ట్స్ ఇంటూ ఈచ్ టెస్ట్. సో దాట్ ఈక్వల్ టు 700 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేస్తారు. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అయితే స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్. నార్మల్గా 1 year కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎనఫ్. కానీ ఈ 1 yearలో కూడా చెప్తున్నాను కదా, సెప్టెంబర్లో రిపీట్ అయిన 10 కరెంట్ అఫైర్స్లో 5 కరెంట్ అఫైర్స్ మళ్ళీ అక్టోబర్లో రిపీట్ అవుతాయి. సో ఫర్ సపోజ్ అక్టోబర్లో ఉన్న ఒక 10 కరెంట్ అఫైర్స్లో ఒక 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మళ్ళీ నవంబర్లో కూడా రిపీట్ అవుతాయి. సో రిపీటెడ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే ఇలా ఇయర్ మొత్తంలో ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతి ఇంపార్టెంట్ ఎలిమెంట్ని పికప్ చేసుకొని సో కరెంట్ అఫైర్స్ పైన 2 టెస్ట్స్. సో దాట్ ఈక్వల్ టు కరెంట్ అఫైర్స్ పైన 2 టెస్ట్స్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 100 కాబట్టి 200 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 7 + 8 9. సో 9 టెస్ట్స్ జనరల్ స్టడీస్ పైన మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 9 టెస్ట్స్ జనరల్ స్టడీస్ పైన, 4 టెస్ట్స్ పీవైక్యూస్ పైన. ఓన్లీ పేపర్ 1ని బేస్ చేసుకొని జనరల్ స్టడీస్కి ఈ టెస్ట్. నేను చెప్పబోయే ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఇది మార్చ్ 1 నుంచి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కోర్సు సో డిజైన్ అయిపోయింది. ఆ ప్లాన్ కానీ కరికులం కానీ ఏది కావాలన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ అని మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఇంకొక 2 days పడుతుంది. మార్చ్ 1 నుంచి మీకు టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కోర్స్ పేరు కూడా సో యునిక్ టెస్ట్ సిరీస్. సో ఆ కోర్స్ పేరు కూడా యూనిక్ టెస్ట్. చూడండి నేను ఎలా అంటే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలో నేను చెప్పాను. సో ఈ విధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. లేదనుకుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నిటిని ఎఫెక్టివ్గా రివైజ్ చేసుకొని వాటికి సంబంధించిన టెస్ట్స్ రాసుకొని దానికి సంబంధించిన రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ చూసుకొని దాంతోపాటు పీవైక్యూస్ అనాలిసిస్. సో ఇలా చేస్తూ ఉంటే కంప్లీట్గా జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో సో CSAT లానే పేపర్ 1 ఏదైతే ఉంటుందో సో పేపర్ 1 మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. సో దాంతోపాటు సో ఇప్పుడు ఈ 9 టెస్ట్స్ అయిపోయాక దీనికి సంబంధించి 9 ప్లస్ ఈ 4 పీవైక్యూస్ని సపరేట్గా కౌంట్ చేద్దాం. 9 టెస్ట్స్. ఈ 9 టెస్ట్తో పాటు CSATకి సంబంధించి 7 టెస్ట్స్, 7 ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్స్. సో ఇది క్లియర్ కట్గా ఉంటుంది. సో ఈ 9 జనరల్ స్టడీస్ టెస్ట్స్ ప్లస్ 7 CSATకి సంబంధించిన టెస్ట్. ఈ టెస్ట్స్ కంప్లీట్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ పోర్టల్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ
CSAT లో ఎవరైనా వీక్గా ఉన్నాము అనిపిస్తే, సో కొంతమందికి సెల్ఫ్ స్టడీ కష్టం అవుతుంది. సో దానికి సంబంధించి బెస్ట్ CSAT ఫ్యాకల్టీ మీకు కనబడుతుంది చూడండి. సో మనకి ఇక్కడ కనబడుతుంది గౌరీ సార్. సో హైదరాబాద్ మొత్తంలో కూడా ద మోస్ట్ రెనౌండ్ ఫ్యాకల్టీ. సో చాలా చాలా బేసిక్స్ నుంచి CSAT ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైతే CSAT భయపడుతున్నారో, CSAT అంటే మీ విన్నింగ్ రోల్ని వెనక్కి నెడుతుంది అనిపిస్తే అటువంటి దానికి బెస్ట్ CSAT క్లాసెస్. అన్ని క్లాస్ అవసరం లేదు, CSAT ఒకటే కావాలంటే అది మన యాప్లో ఉంది, మీరు చూడొచ్చు. సో సార్ సూపర్విజన్ లో డిజైన్ అయిన 7 CSAT టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో టోటల్ గా హైదరాబాద్ IAS అకాడమీలో మనం చూస్తూ ఉంటే 9 జనరల్ స్టడీస్ కి సంబంధించిన టెస్ట్స్ ఉంటాయి, 7 CSAT కి సంబంధించిన టెస్ట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్ కదా, 2 గ్రాండ్ టెస్ట్స్ అంటే టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ కలిపిన 2 గ్రాండ్ టెస్ట్స్ అండ్ అలాగే 1 CSAT గ్రాండ్ టెస్ట్. సో టోటల్ గా 9 + 7. సో ఇక్కడ ఏమో 16, 17, 18, 19. సో టోటల్ గా 19 టెస్ట్స్ ని మీకు అందుబాటులో ఉంటాం. ఈ 19 టెస్ట్ తో పాటు సో మధ్యలో 4 PYQ రిలేటెడ్ టెస్ట్స్ అంటే ఆల్మోస్ట్ 23 టెస్ట్స్ ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. 23 టెస్ట్స్. సార్ ఇంతేనా? మీరు ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి, ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. సో దాట్స్ ఇట్. సో ఇది CSAT కి సంబంధించి. అండ్ ఎవరైనా UPSC ప్రిపరేషన్కి సంబంధించి 2026 ని టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే 2025 ని టార్గెట్ చేస్తే వాళ్ళకు టెస్ట్ సిరీస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనం డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ మార్కెట్ మొత్తంలో అవైలబుల్ అయిన టెస్ట్ సిరీస్ లో కల్లా కూడా లో కాస్ట్ కి, వెరీ వెరీ అఫోర్డబుల్ కాస్ట్. సో జస్ట్ 3,999 రూపీస్ కి మాత్రమే ఆ టెస్ట్ సిరీస్. సో 100% రిలయబుల్ కంటెంట్ తో మీ ముందుకు ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్. మీకు నచ్చకపోతే అండ్ 100% రీఫండ్ కూడా ఇస్తాను. ఒక టెస్ట్ ఎవ్రీబడి అందరికీ కూడా ఫ్రీ ఉంటుంది, యూ కెన్ టెస్ట్ దట్. సో ఇది ఫీజు. సో ఇది సీనియర్స్ అంటే ఎవరైతే ఇప్పుడే ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే 2026 ని టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో 2026 ని టార్గెట్ చేస్తూ అంటే వన్స్ లుక్ ఎట్ దిస్ ఫ్యాకల్టీ టీమ్, హైదరాబాద్ IAS అకాడమీ యొక్క ఫ్యాకల్టీ టీమ్. ఇంటి దగ్గరే ఉండి హైదరాబాద్లో హాస్టల్స్ ఇలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే రోజు క్లాస్ రూమ్లో జరిగే లైవ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు లైవ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీకు ఒకవేళ లైవ్ కుదరకపోతే రికార్డెడ్ అంటే లైవ్లో ఏదైతే రికార్డ్ అవుతాయో క్లాసు, ఆ రికార్డెడ్ ఫుల్లీ ఎడిటెడ్ వీడియోస్ క్లియర్ కట్గా మీకు అందుబాటులో ఉంటుంది. లేదు ఆఫ్లైన్ మాకు కావాలి అనుకుంటే అంటే మన దాంట్లోనే ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో కూడా మ్యాక్సిమం 40 మెంబర్స్, మ్యాక్సిమం 40 మందితో ఇంటేక్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి ఎవ్రీ వీక్ దీనికి సంబంధించి టెస్ట్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్ టెస్ట్. ఇది మేము అందిస్తున్న మ్యాగజైన్. సో ఎవ్రీ వీక్ మంత్లీ మ్యాగజైన్స్ ఇస్తూ ఉంటాం. మన మంత్లీ మ్యాగజైన్స్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ కంటెంట్. మనం ఇచ్చే మంత్లీ మ్యాగజైన్ కంటెంట్ ఎలా ఉంటుందో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ బైట్ అన్నట్టు మీకు హెల్ప్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. అండ్ ఎవ్రీ వీక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, రీసెంట్గా జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఇలా ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్సో. మెయిన్స్ క్వశ్చన్ చూడండి, సెక్షన్ ఏ అంటే UPSC ప్యాటర్న్ కాదు, బట్ మెల్లిమెల్లిగా స్టూడెంట్కి టెస్ట్స్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఇవి మేము చెప్పిన టాపిక్స్లో UPSCలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ఎప్పుడైనా స్టూడెంట్ బలంగా ఉండాలంటే ప్రీవియస్ క్వశ్చన్సే చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవి UPSCకి సంబంధించిన ప్రీవియస్. సో అట్లాగా మన హైదరాబాద్ IAS అకాడమీలో కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా క్లాస్ రూమ్ కానీ జస్ట్ గివ్ ఎ మినిట్. సో హైదరాబాద్ IAS అకాడమీలో క్లాస్ రూమ్ డిజైన్ చేసేటప్పుడే ఫ్యాకల్టీ ఆ కంటెంట్కి సంబంధించి UPSCలో ప్రీవియస్లో ఎలా అడిగారు, ఆ కంటెంట్కి సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటన్నిటిని బేస్ చేసుకొని మీకు కంటెంట్ డెలివరీ చేస్తాం. సో మీరు ఎవరైతే బెస్ట్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో హైదరాబాద్ IAS అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. సో ఇలా మీ టెస్ట్ సిరీస్ డిజైన్ చేసుకోండి. సో దీని ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ వీ లుక్ ఎట్ దిస్, వీఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ ఎన్ని టెస్ట్స్ అంటే 23 టెస్ట్స్ ఉన్నాయి. సో మనకు ఆల్మోస్ట్ 11 to 12 వీక్స్ ఉన్నాయి. అంటే 24 వేసుకోండి. అంటే వీక్లీ 2 టెస్ట్స్,
వీక్లీ 2 టెస్ట్స్. ఇలా మీ ప్లాన్ని డిజైన్ చేసుకోండి. సో దీంతో పాటు ఎఫెక్టివ్ రివిజన్ అండ్ కరెంట్ అఫైర్స్. సార్ మేము కరెంట్ అఫైర్స్ ఇన్ని రోజులు ఏమీ చదవలేదు అనుకునే వాళ్ళకు ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యువర్ సజెషన్. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదవలేదో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు జస్ట్ అక్టోబర్ నుంచి ఫాలో అవ్వండి, వీలైతే ఆగస్టు నుంచి. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 9 నెలలు ఎవ్రీ మంత్ మంత్లీ మ్యాగజైన్స్. అలాగే ఈ మంత్లీ మ్యాగజైన్స్ మరీ బల్కీగా ఉండవు, టు ద పాయింట్, క్రిస్ప్గా ఏదేది అవసరం లేదు. ఆ మంత్లీ మ్యాగజైన్స్ మీరు దాన్ని చదువుకొని అవి రివైజ్ చేసుకుంటే సరిపోదు. అయితే చూడండి, ఈ కరెంట్ అఫైర్స్కి ఏదైనా, ఒకవేళ మన ఇన్స్టిట్యూటే కాదు, మీరు బయట ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఫాలో అవుతుంటే ఇట్స్ ఓకే, దాన్నే ఫాలో అవ్వండి, మళ్ళీ షిఫ్ట్ అవ్వకండి. మళ్ళీ మల్టిపుల్ మంత్లీ మ్యాగజైన్స్ చదవకండి, ఓన్లీ 1 మంత్లీ మ్యాగజైన్. లేకపోతే ఇయర్లీ రౌండప్ ఉంటాయి. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ ఉంటే ఓకే, దాన్ని ఫాలో అవ్వండి. సో ఓన్లీ 1 ఫండా చెప్తున్నాను చూడండి గైస్. జస్ట్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా రివైజ్ చేయండి. సో ఎఫెక్టివ్ రివిజన్. సో కోర్ సబ్జెక్ట్స్ని ఎఫెక్టివ్గా రివిజన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన టెస్ట్స్ రాసిన తర్వాత ముఖ్యంగా దేన్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి అంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎన్ని ఇయర్ కావాలంటే 1 ఇయర్ మ్యాక్సిమం. ఇంకా సార్ అంతా కుదరదు అంటే 9 మంత్స్. ఇంకా కుదరదు అంటే జస్ట్ అట్లీస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ నైనా ఫాలో అవ్వండి, ఎగ్జామ్ కంటే ముందు 8 మంత్స్. వీటన్నిటికీ కరెంట్ అఫైర్స్కి కంప్లీట్గా ఓన్లీ సింగిల్ సోర్స్ని మాత్రమే ఫాలో అవ్వండి, ఎటువంటి మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళకండి. అండ్ నెక్స్ట్, అశోక్ నగర్లో ఉంటున్న స్టూడెంట్స్, లేకపోతే ఎక్కడెక్కడ ఉన్న స్టూడెంట్స్ టీ తాగేటప్పుడు లేకపోతే ఇంకేదో డిస్కషన్స్ అయినప్పుడు ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది అని వెళ్తుంటారు. ఎటువంటి కొత్త సోర్సెస్కి వెళ్ళకండి. ఈ 2.5 నెలలు పూర్తి స్థాయిలో రివిజన్కి మాత్రమే కేటాయించండి. చదువుకున్న వాటినే మళ్ళీ రివైజ్ చేయండి. సరే అసలు ఏం చదవలేదు, ఇంకేం చేయలేదు, ఆ టెస్ట్స్ ఉన్నాయి కదా, 24 టెస్ట్స్, జస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. టెస్ట్ రాసి వదిలేయకండి. టెస్ట్ రాసిన తర్వాత ప్రతి టెస్ట్కు సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. జస్ట్ మీరు పార్షియల్గా చదువుకొని ఉన్న వాళ్ళైతే జస్ట్ నేను ఇస్తున్న టోటల్గా పీవైక్యూస్ని, గ్రాండ్ టెస్ట్ని, సీసాట్ని, ఇవన్నిటిని కలుపుకొని నేను ఏదైతే టెస్ట్స్ 23 to 24 టెస్ట్స్ ఇస్తున్నానో ఈ ఓన్లీ టెస్ట్ని రాయండి. దానికి సంబంధించిన రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ని చూసుకోండి. అండ్ ఈ కోర్సులో భాగంగా దేర్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ మెంటర్షిప్. సో ఇది కంప్లీట్గా అండర్ మై సూపర్విజన్, నేనే సూపర్వైజ్ చేస్తాను. ఎవరైతే టెస్ట్ తీసుకున్నారో ఎందులోనైనా తక్కువ మార్కులు వస్తే, ఏదైనా భయం వేస్తుంటే ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పి మీకు అనిపిస్తే యూ కెన్ డైరెక్ట్లీ మీట్ మీ, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో ఇంతకుముందు చెప్పిన ప్రైస్ ఆన్లైన్ది. సో స్టూడెంట్ ఎవరైనా కానీ కంప్లీట్గా అందరూ నా సూపర్విజన్లోకి వస్తారు. మీరు ఎప్పుడైనా కూడా నన్ను కలవచ్చు. అయితే జస్ట్ కలిసే ముందు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, 9110556858. సో చూడండి, సో ఇది నా వాట్సాప్ నంబర్. సో కంప్లీట్గా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాము, ఫ్రీ మెంటార్షిప్ ఇస్తున్నాను. అండ్ ఎలా ముందుకెళ్ళాలి, ఈ 80 డేస్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో కోర్ సబ్జెక్ట్స్ని ఎఫెక్టివ్ రివైజ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని సింక్ చేస్తూ ముందుకెళ్ళిపోండి. ఇంకా కొత్త కోర్సెస్ అంటే కొత్త సోర్సెస్ ఏవి కూడా ఫాలో అవ్వకండి. దట్స్ ఇట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీ డౌట్స్ నేను అడ్రస్ చేయకపోతే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ గైస్ 100% జెన్యున్ ప్లాట్ఫామ్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎగ్జామ్కి సంబంధించి స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకొని వీడియోస్ చేయడం జరిగింది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. వీడియో కొంచెం లెందీగా అయి ఉండొచ్చు, బట్ క్లియర్ కట్ సిస్టమాటిక్ ప్లాన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో లెందీ అయినా కూడా చెప్పాల్సి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అప్లికేషన్కి సంబంధించి 60,000 మంది స్టూడెంట్స్ మన ఛానల్ని వీడియో చూశారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు. సో ఇంకా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ చేయాలంటే మీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అదే మాకు ఒక ఫ్యూయల్ లాంటిది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కానీ నాకు కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, కాల్ చేయకండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.